జ్ఞానము కావాలి నాయన. జ్ఞానము సరిపోదు నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి నా యేసుక్రీస్తు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. నా తండ్రి, రాలేనటువంటి వారిని రప్పించండి యేసుక్రీస్తు ప్రభువా. నీకు వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. మా ప్రభువా, నీవు మాట్లాడితే చాలు మా ప్రభువా. మా నాయన, నీవు మాట్లాడు. అవును ప్రభువా, మీరు మాతో ఉండండి. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించు, దీవించి కాపాడి మా ప్రభు యేసయ్యా మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బాగున్నారా? బాగున్నాం బ్రదర్. సహోదరులారా, మీరు ఎట్లా ఉన్నారు? మీరందరూ కూడా మంచిగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు కలుగును కాక. ఈ దినము మనము కొన్ని విషయాలు ఇంతకుముందు చదువుకున్నాము, కానీ మరలా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. జ్ఞానము మనం పొందుకోవాలి. లోకములో మనము చాలా విషయాలు జ్ఞానము సంపాదించుకున్నాము అని అనుకుంటున్నాము. లోక జ్ఞానము వెర్రితనముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞానముగా మనము పొందుకోవాలి. సపోజ్ 1 కొరింథీయులు 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి హెల్లెనీయులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. ఎవరండి జ్ఞానము? క్రీస్తు. జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుయే. దేవుని శక్తి కూడా ఆయనే, దేవుని జ్ఞానము ఆయనే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7:2 చదువుకుందాము. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత
అమ్మా 7, 12. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడిరి. వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమేన్ యుగ యుగముల పర్యంతము దేవునికి స్తోత్రమును మహిమయును జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచూ దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఆమేన్. ప్రకటన 7, 12 వచనములో యుగ యుగముల వరకు మా మా దేవునికి స్తోత్రమును మా దేవునికి స్తోత్రమును మహిమను డాష్ జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనత శక్తియు బలమును కలుగును గాక. ఆమేన్. దేవునికి నమస్కారము చేసరి. ఆమేన్. కాబట్టి యుగ యుగముల వరకు జ్ఞానము ఆయన దగ్గర ఉండును. ఆమేన్. మరి అంటే దేవుని యొక్క జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అని మనము తెలుసుకున్నాం. యుగ యుగముల వరకు ఆయన మహిమ దేవునికి అన్ని కూడా ఆయన దగ్గర ఉంటున్నవి. ఆమేన్. ఇక అపోస్తుల కార్యము 6:3 చదివితే కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. జ్ఞానముతోను అంటే ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం. ఆమేన్. రెండోది ఆత్మతోను నిండుకొని. జ్ఞానం ఒకటి, ఆత్మను మనం పొందుకునేటువంటి వారుగా 7 మనుషులను ఏర్పరచుకొనుడి. వాళ్ళు ఏం పని చేయాలి? దేవుని పరిచర్య. ఈ పనికి నియమించటము వాక్య పరిచర్య. అయితే మేము ప్రార్థనను చేసుకోవటము, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము. ఆమేన్. ఇక 1 కొరింథీ 2:7 జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఎవరు? దేవుని యేసుక్రీస్తు వారి జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఆయన గూర్చిన జ్ఞానము బోధించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి మనకి తెలియజేస్తున్నారు. అది ఎట్లా జ్ఞానముగా మనకి తెలియజేస్తున్నారు, బోధిస్తున్నారు. ఈ జ్ఞానము మరుగైయున్నది. జ్ఞానము మరుగై ఉండేను. యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఆమేన్. కాబట్టి ఇది జ్ఞానము ఇప్పుడు కూడా
యేసుక్రీస్తు ఎవరండి తెలియని వారు ఉన్నారు, ఈ జ్ఞానం లేని వారు. అడిగితే ఏం చెప్తారు? తెలియదండి. రకరకాలైన విధానాలు వాళ్ళు చెప్తారు. కానీ దేవుని జ్ఞానమైన ప్రభువైన యేసుక్రీస్తు మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మొత్తం ఆయన గురించినటువంటి విషయాలన్నీ కూడా మరుగయ్యుండెను, జ్ఞానము మరుగయ్యుండెను. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఆమేన్. దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ఫిలిప్పీలు 4:7 వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎవరు? యేసుక్రీస్తు వలన. అక్కడ ఎందాక ఏం చెప్పాడు? దేవుని సమాధానము, దేవుని సమాధానము చెప్పాడు. దేవుని. ఇప్పుడేమన్నారు? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఆమేన్. మొట్టమొదట ఎవరి జ్ఞానము? యేసు ప్రభువు. దేవుని శక్తి, ఆయన ఎట్లా ఉన్నాడు? దేవుని జ్ఞానమును దేవుని శక్తి మర్మమైనట్టుగా మర్మమై ఉన్నది, మరుగై ఉన్నది. ఆయన జ్ఞానము మర్మమైనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సమాధానం, ఆయన యొక్క దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును. ఎక్కడమ్మా? హృదయాలకు, మీ హృదయములకు, మీ తలంపులకు కావలి యుండును. అంటే జ్ఞానము ఎక్కడెక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి, తలంపుల్లో ఉండాలి. మీ తలంపులను కూడా యేసుక్రీస్తు ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనతోటి ఉండాలి. ఆమేన్. 2వ కొరింథీలు 4:5. 2 కొరింథీ 4:5. అంధకారములో నుండి వెలుగు కలుగును గాక, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు ఆమేన్ మా హృదయములలో ప్రకాశించెను. జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఆమేన్. ఇందాకేమన్నాడు? మీ హృదయములకు మీ తలంపులకు కావలి యుండును. ఆమేన్. ఎక్కడ? హృదయమునకు తలంపులకు కావలి ఉండును అన్నాడు. కావలి ఉండును అన్నాడు. ఇక్కడేమన్నాడు? జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచకు మా హృదయములో
ప్రకాశించెను. ప్రకాశించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మరి అయితే ఏం చేయాలి? మీరు ప్రకటిస్తున్నారు, బాగానే ఉంది. యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకుంటున్నాము. మరి యాకోబు 1:5 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 5, 1, 7 వరకు చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. కొదువుగా ఉన్న ఎడల అతన్ని దేవుణ్ణి అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని కత్తింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఆమేన్. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తులోనున్న జ్ఞానము మనం పొందుకోవాలి. ఆ జ్ఞానము మనము సంపాదించుకోవాలి అంటే దేవుని అడగాలి. కాబట్టి ఏమని అడగాలి? సందేహించకుండా అడగాలి. విశ్వాసముతో మనము అడగాలి. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానము కదా. ఆయన దగ్గర మనకి కాపలా ఉన్నారు. మనం ఎలా ఉన్నాము? జ్ఞానము పొందుకున్నటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అయ్యా, నాకు జ్ఞానము దయచేయమని అడిగి ప్రార్థన చేయాలి. జ్ఞానము అడగాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, అది మనకి అవసరము లేదు. అయ్యా, ప్రభు మాకు ఆ జ్ఞానం కావాలి, ఈ జ్ఞానం కావాలి. ఏం కావాలంట? లోక జ్ఞానము, దైవ జ్ఞానాలు కావాలి. శరీర సంబంధముగా కావాలి అని చాలా అడుగుతారు. అలా అవసరం లేదు. మనం ఏమడగాలి? దేవుని జ్ఞానము మనము అడగాలి. ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి మరి వస్తుందో అది ఎట్లా ఉంటుందో తెలుసా? ఆమేన్. 3:15 చూడండి. యాకోబు 3:15. ఈ జ్ఞానము పైనుండి కాక, జ్ఞానము పైనుంచి దిగి వచ్చున్నది కాక, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దైవముల జ్ఞానం వంటిదినై ఉన్నది. అది ఒకటి. ఇది ఎట్లాంటిది? భూ సంబంధమైనది. అది మనకి అవసరము లేదు, మనకు వద్దు, అవసరము లేదు. 17 పైనుండి వచ్చు జ్ఞానము. అయితే పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఆమేన్. ఆమేన్. కనుక ఆ జ్ఞానము మనకి కావాలి. ఏ జ్ఞానమమ్మా?
పైనుండి వచ్చు జ్ఞానం. నుంచి వచ్చేటువంటి జ్ఞానము మనకు కావాలి. ఆ జ్ఞానము మనము కావాలి. మొట్టమొదట పవిత్రమైన ఆమేన్. సామెతలు 9:1 జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు ఏర్పాటు. చెక్కుకొనినది. ఆమేన్. ఆమేన్. సామెతలు హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు ఆ జ్ఞానం ఏమాలి? నివాసం కట్టుకోవాలి. దానికి 7 స్తంభాలు. 7 స్తంభాలు ఇంతకుముందు చెప్పాను. ప్రకటన గ్రంథములు ఏమున్నాయి? 7 సంఘాలు, 7 సంఘములు. 7 సంఘాలేనా? సువర్ణ దీప స్తంభాలు. ఆమేన్. ప్రార్థన చేయండి. తక్కువగా, ఎక్కువ టైం తీసుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీకు స్తోత్రాలు. నేను ఉదయకాల సమయంలో ప్రభు నీ కుమారుని నిలబెట్టుకుని అద్భుతంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ లోకంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి తండ్రి, కానీ ప్రభు నిజమైన జ్ఞానము పైనుంచి వచ్చే జ్ఞానం అని, ఆ జ్ఞానము భూమి మీద మరుగై ఉన్నదని, జగత్తుత్పత్తికి ముందే అది దేవుడు తన మహిమ కొరకు సిద్ధపరిచి ఉంచాడని, అట్టి జ్ఞానాన్ని ప్రభు నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ దాస్తులైనటువంటి అపోస్తుల ద్వారా మాకు ఈ లోకంలో తండ్రి ఆ జ్ఞానాన్ని బయలుపరిచి ఆ పైనున్న జ్ఞానాన్ని అర్థం చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, మీకే స్తోత్రములు నాయన. అయ్యా, అందుకనే తండ్రి నీ సన్నిధిలో పరిచర్య చేసే వాళ్ళు కూడా జ్ఞానముతో నిండుకొని పరిశుద్ధతో నిండుకున్న వారై ఉండాలని, ఆ విధమైన ఆత్మతోను జ్ఞానముతోను నిండుకున్న వారిని నీ పరిచర్య కొరకు వెనుకునే దేవుడవు. అయ్యా, నీకే స్తోత్రాలు నైనా. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము కూడా మా హృదయాలకు, మా తలంపులకు కావలి ఉండి నిన్ను అంగీకరించి నీతో నడిచే వారి అందరి జీవితాల్లోనూ ప్రభ మీరు ఈ విధమైన హృదయమునకు తలంపులకు కావలి ఉండే గొప్ప దేవుడు అని స్తోత్రాలు నాయన. ఒకవేళ ఈ జ్ఞానం ఎవరికైనా పొదువుగా కనుక ఉంటే దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడని విశ్వాసంతో అడిగినప్పుడు అది పొందుకుంటారు. కానీ దేవాన్న తండ్రి నైనా వేరే విధంగా అడిగితే గాలికి పడే పొట్టు వలె మారిపోతారని, అయ్యా దేవుని యొక్క జ్ఞానం పొందుకుని నడవాలి అంటే అది బలమైన విశ్వాసంతో నడవాలని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, పిలువబడిన వారికి దేవుని యొక్క క్రీస్తు దేవుని యొక్క శక్తియు జ్ఞానమై ఉన్నాడని ప్రభు అది గ్రహించి తండ్రి ఆయనను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు స్తుతులు నాయన. యుగ యుగములకును దేవునికి మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునట్లుగా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ జ్ఞానము మరుగై ఉన్న జ్ఞానాన్ని ప్రభు బలహీనులమైన మా అందరికీ మీరు అనుగ్రహించి ఆ జ్ఞానమును బట్టి ప్రభు మా హృదయములు, మా తలంపులు మీ కాపుదల్లో భద్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించారనైనా. ఆ జ్ఞానమును ధ్యానించి ఆ పైనుండే జ్ఞానముల నుంచి వచ్చే ఫలమును ప్రభు మేము పొందుకోవాలని, అదే తండ్రి ఆ జ్ఞానము సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలాలతో ఉందని అయ్యా మీరు సెలవిచ్చిన ఆ ఈ యొక్క ఫలమును మేము పూర్తిగా పొందుకునే వారముగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నీ కుమారుడిని కూడా తండ్రి మంచి ఆరోగ్యంతో మీరు కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు నైనా. అయ్యా, సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే నా తండ్రి నీ కుమారుడు మరొకరు ప్రభుని వాక్యమును ప్రకటించిన ఇంటుండగా మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానంతో నింపండి, మీరే మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించండి, అర్థం చేసుకుని అందులో నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల్లో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. జ్ఞానము యేసు క్రీస్తు ప్రభువే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.